ఈ వీడియోలో ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. దాని గురించి డిస్కస్ చేయబోతున్నా. అలాగే పబ్లిక్ టాయిలెట్స్ గురించి ఒక స్టడీ జరిగింది. దాని గురించి కూడా కొంచెం డిస్గస్టింగ్‌గా ఉంటది గానీ, వినండి, ఇన్ఫర్మేటివ్‌గానే ఉంటది. అలాగే గూగుల్, ఫేస్‌బుక్ మన మీద ఏమైనా రీసెర్చ్ చేస్తున్నాయా? ఇంకా ఈ వీడియోలో ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ వీడియో అయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు. కానీ అన్న నీదే లేటు. గ్యామ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్కి హానికరం. అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ జేబులు ఖాళీ అవుతాయి. బెట్టింగ్ చేయకండి. చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ఈ ప్రపంచంలోనే బ్యూటిఫుల్ పెయింటింగ్ అయిన మోనాలిసా ఒక రక్త పిశాచా కాదా? మనందరికీ తెలుసు మోనాలిసా పెయింటింగ్ ఎంత ఫేమస్. ఆ పెయింటింగ్ చూసి లెయోనార్డో డావిన్సీ 1503లో స్టార్ట్ చేసి 1519 వరకు కంటిన్యూ చేశాడు. కానీ అదే సంవత్సరంలో అతను చనిపోవడంతో అది ఇన్కంప్లీట్గా మిగిలిపోయింది. సో ఈ పెయింటింగ్ని ప్యారిస్లోని మ్యూజియంలో పెట్టారు. ఆ మ్యూజియంకి వెళ్ళి అక్కడ పెయింటింగ్స్ చూసిన చాలామందికి అదొక వ్యాంపైర్ లాగా ఉంటుందని క్రిటిసైజ్ చేశారంట. అండ్ 1800స్లో జాన్ రస్కిన్ అనే ఒక బిగ్ క్రిటిక్ ఆ పెయింటింగ్ బ్యాక్గ్రౌండ్ చాలా అగ్లీగా ఉందని చెప్పాడు. అండ్ బెర్నార్డ్ బెరెన్సన్ అనే ఒక పర్సన్ 1911లో అందులో హాంటింగ్ ప్రెజెన్స్ కనబడుతుందని ఫీల్ అయ్యారంట. అండ్ ఆ ఇమేజ్కి ఐబ్రోస్ కూడా లేకపోవడంతో అసలు తను మనిషే కాదని ఆ పెయింటింగ్ బ్రేక్ చేయడానికి చాలాసార్లు ట్రై చేశారు. లైక్ యాసిడ్ పోయడం, స్టోన్స్తో కొట్టడం, టీ కప్స్ అండ్ రెడ్ పెయింట్ని దాని మీద త్రో చేసి డెస్ట్రాయ్ చేద్దామని ట్రై చేశారు. కానీ ఆ పెయింటింగ్కి ప్రొటెక్టివ్ గ్లాస్ ఉండడంతో ఏమీ కాల. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కొంతమంది ఆ పెయింటింగ్ అనేది చూడడానికి డిస్టర్బెన్స్డ్గా, వియర్డ్గా ఉందని అటాక్ చేస్తే వేరే వాళ్ళు మీడియా అటెన్షన్ కోసం, ఫేమస్ అవ్వడం కోసం పొలిటికల్ రీజన్ అడ్డం పెట్టుకుని అటాక్ చేశారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 2009లో ఒక ఉమెన్కి ఫ్రెంచ్ సిటిజన్షిప్ని గవర్నమెంట్ రిజెక్ట్ చేయడంతో ఆ కోపాన్ని ఎక్కడ చూపించాలో తెలియక మోనాలిసా పెయింటింగ్ మీద టీ కప్తో అటాక్ చేసింది. ఎందుకంటే ఆ పెయింటింగ్ అనేది వన్ ఆఫ్ ది ఫేమస్ ఫ్రెంచ్ సింబల్. అందుకే ఇండైరెక్ట్గా గవర్నమెంట్ని బ్లేమ్ చేయడానికి ఇలా చేసింది. వీటితో పాటు 2022లో జరిగిన కేక్ అటాక్ అండ్ 2024లోని సూప్ అటాక్స్ వల్ల చాలా ప్రొటెస్టులు జరిగి మీడియాలో ఎంత పాపులర్ అయింది. దీనికి రీజన్ క్లైమేట్ చేంజెస్ అండ్ సస్టైనబుల్ ఫుడ్ గురించి ఎవరూ పట్టించుకోవట్లేదని. దీని గురించి అందరికీ తెలియాలి అండ్ వాటిపైన యాక్షన్స్ తీసుకోవాలని చేశారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలానే జరిగాయి. మరి మీరు మోనాలిసా పెయింటింగ్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? భయంగా అనిపించిందా లేదా బ్యూటిఫుల్గా అనిపించిందా? నాకైతే నచ్చలేదు. కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ కూడా ఏంటో కామెంట్ చేయండి. దాదాపు 70 సంవత్సరాల తర్వాత సాల్వ్ అయిన ఒక మిస్టరీ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఆ రోజు December 7, 1958 యూఎస్లోని ఆరెగాన్ స్టేట్లో ఒక ఫ్యామిలీ క్రిస్మస్ ట్రీని కొనడం కోసం కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు. అంతే, ఆ తర్వాత కొన్ని మంత్స్ వరకు అసలు వాళ్ళు ఏమయ్యారో కూడా తెలియలే. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు వాళ్ళ కార్ గ్యాస్ స్టేషన్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడికి వెళ్ళి సెర్చ్ చేస్తే ఆ ప్లేస్ దగ్గరలో కొలంబియా రివర్ ఉంది. సో ఆ కార్ రివర్లో పడిపోయిందని చెప్పి సెర్చ్ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. బట్ ఎక్కడ కూడా చిన్న ఎవిడెన్స్ దొరకల. ఆల్మోస్ట్ 5 months తర్వాత 2 ఫీమేల్ బాడీస్ దొరికాయి. యాక్చువల్గా ఆ కారులో ఫాదర్ అండ్ మదర్ 3 daughters ఉన్నారు. ఆ ఫ్యామిలీలో సర్వైవ్ అయిందంటే మాత్రం ఒకే ఒక పర్సన్, అది వాళ్ళ సన్ అయిన డాన్. ఎందుకంటే అతను ఆ రోజు వాళ్ళతో పాటు కార్లో బయటికి వెళ్ళాలి. ఇప్పటి వరకు ఆ ఇద్దరు పేరెంట్స్ బాడీతో పాటు వాళ్ళ డాటర్ అండ్ ఆ కార్ని కూడా ఫైండ్ చేయలేకపోయారు. అండ్ ఈ ఇన్సిడెంట్ అందరూ కూడా మర్చిపోయారు, ఎప్పుడో జరిగింది కదా. బట్ ఆర్చర్ మ్యాయో అనే ఒక డైవర్ ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని 7 సంవత్సరాల వరకు అదే రివర్లో సెర్చ్ చేస్తున్నప్పుడు అలా తను రివర్ డీప్ పాయింట్లోకి వెళ్ళినప్పుడు ఒక కార్ కనిపించింది. అది సర్ఫేస్ కింద 15 meters వరకు లోతులో ఉండి బురదతో అండ్ ఫిష్ రిమైన్స్ అండ్ షెల్స్తో కవర్ అయ్యింది. ఫ్రైడే March 7న పోలీసులు దాన్ని బయటకు తీయడానికి ట్రై చేస్తూ ఆల్మోస్ట్ 2 days కష్టపడ్డారు. ఫారెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేసినప్పుడు అది 1958లో మిస్ అయిన కార్ అని ఫైండ్ చేశారు. రిమైనింగ్ బాడీస్ అయితే ఎప్పుడో డిజాల్వ్ అయిపోయి ఉంటాయి. అండ్ ఫైనల్గా మాత్రం కార్ని అయితే ఫైండ్ చేశారు. మీ పేరులో సెలబ్రిటీ నేమ్ ఉంటే అరెస్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, జేమ్స్ బాండ్. నమ్మేలా లేదు కదా. అయితే ఇప్పుడు నేను చెప్పేది అంటే ఖచ్చితంగా బిలీవ్ చేస్తారు. అండ్ మెయిన్గా సెలబ్రిటీ నేమ్స్ ఉన్న వాళ్ళు చెవులు పెద్దవి చేసుకునేవానండి. యూఎస్ఏలోని ఇండియానా అనే స్టేట్లో పోలీసులు ఒక పర్సన్ వెహికల్ని స్టాప్ చేసి తన ఐడి అడిగారు. అతని దగ్గర లేకపోవడంతో సరే నీ నేమ్ చెప్పన్నారు. అతను జేమ్స్ బాండ్ అని చెప్పాడు. కామెడీ చేయకుండా నీ రియల్ నేమ్ ఏంటని మళ్ళీ అడిగారు. ఆ పర్సన్ మళ్ళీ జేమ్స్ బాండ్ అని చెప్పడంతో సీరియస్ అయిన పోలీస్ ఆఫీసర్ అతను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టులో సబ్మిట్ చేశాక జడ్జి కూడా నువ్వు నీ నేమ్ని సీరియస్గా చెప్పకుండా కామెడీగా మాట్లాడతా పోలీస్ ఆఫీసర్ని ఇబ్బంది పెట్టామని అతనికి 60 days జైల్లో ఉండేలాగా ఆర్డర్ చేశాడు. అండ్ మన జూనియర్ జేమ్స్ కమాండ్కి ఏం మాట్లాడాలో అర్థం కాల. అతని మైండ్లో ఒకటే రన్ అవుతుంది. తన పేరు చెప్తే జైల్లో వేస్తారని తెలిస్తే పాపం చెప్పేవాడు కాదేమో. అయినా ఆ పర్సన్ ఐడి తీసుకెళ్ళి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదేమో కదా. మరి అదే ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? ఏం చేయొద్దు, కానీ ఐడి అండ్ లైసెన్స్లు మాత్రం దగ్గర ఉంచుకోండి చాలు. ఇప్పుడు మనలో చాలామంది వెయిట్ తగ్గడానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ డైట్ ఫాలో అవుతుంటారు. ఇదేంటంటే టైం రిస్ట్రిక్టెడ్ ఈటింగ్. అంటే ఇప్పుడు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ తిన్నారనుకోండి, ఇంకా నైట్ తినకుండా మళ్ళీ మార్నింగ్ తినాలి. లేదా రోజు మొత్తం ఉపవాసం ఉండడం. అండ్ దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అండ్ వారానికి 2 సార్లు మనం రోజుకి 800 calories కంటే తక్కువ తీసుకోవడం చాలా బెటర్. కానీ చాలామందికి ఇది వల్ల కాదు, ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉండేవాళ్ళకి.
ముఖ్యంగా వారానికి 2 రోజులు తినకుండా ఏమీ ఉండదు అనుకునే వాళ్ళు చేయొచ్చేమో. ఎందుకంటే 800 క్యాలరీస్ కంటే తక్కువ తీసుకోవడం కొంచెం కష్టమే. ఇప్పుడు ఒక ఫుల్ బిర్యానీ తిన్నారంటే 800 క్యాలరీస్ ఉన్నట్టే. మరి ఆ ఒక్కదాంతో రోజు మొత్తం ఉండాలంటే కష్టం కదా. సో ఇప్పుడు మనం తిన్నా ఆగకూడదు అండ్ మనం వెయిట్ తగ్గాలంటే ఇంకొక డైట్ ద్వారా కూడా మన ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ డైట్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ని తెచ్చుకోవచ్చు. అదేంటంటే మల్టీ డైట్ మెథడ్. డాక్టర్ యాడమ్ గులిన్స్ గారి ప్రకారం మన బాడీ ఎలా డిజైన్ చేయబడిందంటే, ఇప్పుడు మనం తినే ఫుడ్లో కార్బ్స్ అని మన బాడీ ఎనర్జీ తీసుకుంటుంది. ఇప్పుడు ఆ కార్బ్స్ తగ్గించుకున్నాం అనుకోండి, మన బాడీ స్టోరేజ్ అయిన ఫ్యాట్స్ నుంచి ఎనర్జీ తీసుకుంటుంది. ఇలా కార్బ్స్ తినకుండా ఉంటే మన బాడీలో ఫ్యాట్ త్వరగా కరిగిపోద్ది. అయితే ప్రాబ్లం ఏంటంటే, ఇలా చేస్తే ఫ్యూచర్లో మన బాడీ గ్లూకోజ్ని ప్రాసెస్ చేసుకునే విధానాన్ని దెబ్బతీస్తుందంట. సో మనం ఏం చేయాలంటే, కొన్ని డేస్ కార్బ్ లేని డైట్ తీసుకొని ఇంకొన్ని డేస్ కార్బ్స్ ఉండేటట్టు చూసుకుంటే సరిపోద్ది. బట్ 2 సార్లు తీసుకునే క్యాలరీస్ మాత్రం తక్కువ ఉండాలంట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. 2000 సంవత్సరాల ఈ యాంటీ కటేరా మెకానిజం కేవలం ఒక బొమ్మ మాత్రమేనా? మనం అనుకుంటున్నట్టు సైంటిఫిక్ అచీవ్మెంట్ కాదా? ఎందుకంటే రీసెంట్గా సైంటిస్టులు దీని మీద రీసెర్చ్ చేసి అదే చెప్తున్నారు. ఈ మెకానిజం గురించి మన ఛానల్లో కూడా చాలాసార్లు చెప్పా. బట్ గుర్తులేని వాళ్ళకి మళ్ళీ సింపుల్గా చెప్తాను చూడండి. ఈ యాంటీ కటేరా మెకానిజంని ఫస్ట్ టైం 1901లో కనిపెట్టారు. అండ్ అప్పటి నుంచి 100 సంవత్సరాల వరకు ఇది మిస్టరీగానే ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం దీన్ని సిటీ స్కాన్ చేశారు. లోపల ఉన్న మెకానిజంను బట్టి ఇది ఒక ఆస్ట్రోనామికల్ టూల్ అని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఇందులో చాలా ఇంటర్లాకింగ్ గేర్స్ అండ్ అలాగే చాలా ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ వీటితోనే ఈజిప్టియన్ కానీ గ్రీక్ క్యాలెండర్స్ ప్రకారం డేట్స్ ఇవ్వగలదంట. అంతేకాకుండా సన్, మూన్ అండ్ ప్లానెట్స్ యొక్క పొజిషన్ని చెప్పగలదు. అండ్ అలాగే ఫ్యూచర్లో రాబోయే లూనార్ అండ్ సోలార్ ఎక్లిప్సెస్ని కూడా కనిపెట్టగలదని చెప్పారు. సో దీన్ని స్టడీ చేసి ఇలా చేయగలదని చెప్పడంతో అప్పుడు దీన్ని ఒక ఏన్షియంట్ పవర్ఫుల్ కంప్యూటర్ అనుకున్నారు. కానీ ఇది నిజంగానే ఏన్షియంట్ కంప్యూటరా? ఈ డౌటే చాలామంది సైంటిస్టులకు వచ్చింది. ఎందుకంటే జస్ట్ ఒక సిటీ స్కాన్ చేసి లోపల ఉన్న మెకానిజంని బేస్ చేసుకొని ఇది ఆ టైం నాటి సూపర్ కంప్యూటర్ అని డిసైడ్ చేశారు. బట్ అసలు మెకానిజం వర్క్ అవుతుందా? వర్క్ అయితే ఎంత యాక్యురేట్గా వర్క్ అవుతుంది అనేది కనిపెట్టలేకపోయారు. ఎందుకంటే ఈ యాంటీ కటేరా మెకానిజం దాదాపు 2000 సంవత్సరాలు సీలో ఉంది. అండ్ దానికంటే ముందు ఎన్ని వందల సంవత్సరాలు దాన్ని చేశారో కూడా తెలియదు. లోపల ఉన్న గేర్స్ అన్ని మ్యాక్సిమం డ్యామేజ్ అయ్యాయి అండ్ చాలా పార్ట్స్ మిస్సింగ్ కూడా. సో దీన్ని స్టార్ట్ చేయాలని ట్రై చేసినా సరే ఇది మొత్తం చెడిపోద్దంట. మరి ఏం చేయాలి? రీసెంట్గా అర్జెంటీనియన్ సైంటిస్టులు ఈ యాంటీ కటేరా మెకానిజం మూవ్మెంట్స్ యొక్క కంప్యూటర్ సిమ్యులేషన్ని తయారు చేశారు. అండ్ ఈ కంప్యూటర్ సిమ్యులేషన్లోనే ఈ మెకానిజంలో చాలా ఎర్రర్స్ ఉన్నాయని తెలియదు. అంతేకాకుండా ఇది కేవలం 4 months మాత్రమే పనిచేస్తుందంట. ఆ తర్వాత జామ్ అయిపోతుంది. ఇది మళ్ళీ పని చేయాలంటే యూజర్ దీన్ని మళ్ళీ రీసెట్ చేస్తూ ఉండాలి. బట్ ఈ మెకానిజం అనేది ఒక ఇయర్ మొత్తం డేట్స్ కలిగి ఉంది. దీన్ని తయారు చేయడమే ఒక ఇయర్ కోసం తయారు చేశారు. ఇప్పుడు ప్రతి 4 నెలలకి జామ్ అయ్యే పని అయితే ఇది వర్క్ అవ్వదు కదా. సో అందుకే దీని వెనకాల 2 పాసిబిలిటీస్ ఉన్నాయి సైంటిస్టులు చెప్తున్నారు. ఒకటి, ఇది అప్పటి రిచ్ పీపుల్ యొక్క టాయ్, లేదా అప్పట్లో దీన్ని తయారు చేశారు, లేదా జామ్ అవ్వకుండా వేరే ఏదైనా మెకానిజంని వాడుండొచ్చు. అంటే కొన్ని పార్ట్స్ మిస్ అయ్యాయి కదా. సో మీకేమనిపిస్తుంది? ఇది ఆట బొమ్మ లేదా మనకు అర్థం కాని ఓల్డ్ కంప్యూటరేనా? ఫేస్బుక్ అండ్ గూగుల్ మన మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాయా? రీసెంట్గా మనం ఒక ఫ్యాక్ట్లో చెప్పుకున్నాం. అదేంటంటే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి అమెజాన్లో లేదా గూగుల్లో సెర్చ్ చేసినా దానికి సంబంధించిన యాడ్స్ అన్ని మనకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో వస్తాయి. కొన్నిసార్లు మనం ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుంటే చాలు దానికి సంబంధించిన యాడ్స్ మనకు కనిపిస్తాయి. అది ఎలాగో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎలా అంటే ఈ కంపెనీ సూపర్ స్మార్ట్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ లేదా అల్గారిథమ్స్ని బిల్డ్ చేసుకుంటాయి. ఇప్పుడు మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మన సెర్చ్ డేటా కానీ మిగతా కంపెనీస్ లైక్ మెటాతో కూడా షేర్ చేసుకుంటుంది. అప్పుడు మన ఇంట్రెస్ట్లను బట్టి ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లేదా గూగుల్ వాటి సూపర్ స్మార్ట్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ని వాడి మనం ఏ ప్రోడక్ట్ని అయితే సెర్చ్ చేసామో అలాంటి ప్రోడక్ట్స్కి సంబంధించిన యాడ్స్ మన ఫీడ్లో కనబడేలా చేస్తాయి. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇది చాలా టూ మచ్గా డెవలప్ అయింది అండ్ వీటి వల్ల కంపెనీస్కి ఎక్కువ లాసెస్ వస్తున్నాయంట. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే రీసెంట్గా మెటా అండ్ గూగుల్ ఏబీ టెస్టింగ్ అంటే ఒక రకమైన టెస్టింగ్ చేస్తాయి. కొంచెం క్లియర్గా చెప్తాను చూడండి. ఇందులో భాగంగా ఒకే ప్రోడక్ట్ గురించి 2 యాడ్స్ తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యానిమల్ టాయ్ ఉందనుకోండి. ఈ టాయ్ని క్యాట్స్ అండ్ డాగ్స్ 2 వాడతాయి. సో ఇప్పుడు వాళ్ళు క్యాట్ ఈ టాయ్తో ఆడుకుంటున్నట్టు ఒక యాడ్ని క్రియేట్ చేస్తారు అండ్ ఆ తర్వాత డాగ్ ఈ టాయ్తో ఆడుకుంటున్నట్టు ఒక యాడ్ని క్రియేట్ చేస్తారు. మొదటి యాడ్ని క్యాట్ లవర్స్కి చూపిస్తారు అండ్ రెండో యాడ్ని డాగ్ లవర్స్కి చూపిస్తారు. ఇప్పుడు నార్మల్ ఈ సెకండ్ యాడ్కి ఎక్కువ క్లిక్స్ వచ్చాయనుకోండి, ఆ కంపెనీ ఇంకా డైరెక్ట్గా డాగ్స్కి సంబంధించిన యాడ్స్నే ప్రమోట్ చేస్తుంది అండ్ లాంగ్ టర్మ్లో అది క్యాట్ సైడ్ సేల్స్ కోల్పోతుంది. అలాగే మనకు చూపించేది కూడా చాలా డిఫరెంట్గా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్ జాబ్ యాడ్స్ ఎక్కువగా అబ్బాయిలకు చూపిస్తుందంట. ఎందుకంటే అబ్బాయిల యాడ్స్ చూపించడం చీప్ అయిపోయిందంట. అండ్ అలాగే మన సోషల్ మీడియాలో ప్రతి పోస్ట్ కూడా ఒక ఐడియాలజీకి సరిపోయే విధంగా ఉండే పోస్టులని అండ్ యాడ్స్ని చూపిస్తుందంట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ బైక్ ఇష్టం అని దానికి అర్థమైతే నెక్స్ట్ టైం మీరు ఓపెన్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ బైక్స్ ఎందుకు బెస్ట్, కార్లు ఎలా ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాయి, ఓన్లీ ఫూల్స్ మాత్రమే ఈ బైక్స్ని హేట్ చేస్తారు, ఇలాంటి యాడ్స్ చూపిస్తుందంట. సో మీరు ఆలోచించే విధానం కూడా సింగిల్ సైడ్ ఉండేలా చూసుకుంటుందంట. అలా చేస్తేనే మీరు యాప్లో ఎక్కువసేపు ఉంటారని. అండ్ ఆబ్వియస్లీ మీరు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఎక్కువ ఇయర్స్ వాడుతూ ఉంటే ఈ పాటికి మీ గురించి మీకంటే కూడా మెటా అండ్ గూగుల్కే ఎక్కువ తెలిసి ఉండొచ్చు. పబ్లిక్ టాయిలెట్స్ గురించి ఫ్యాక్ట్ అంటే అందులోకి ఇంకోసారి అడుగు కూడా బెటర్. రీసెంట్గా యూఎస్ఏలో ఒక స్టడీ చేశారు అండ్ ఆ స్టడీ ప్రకారం యూఎస్లో రోజుకి దాదాపు 10 లక్షల లీటర్ల యూరిన్
పబ్లిక్ టాయిలెట్ ఫ్లోర్ మీద పడుతుందంట. అదేంటి అక్కడ మనుషులు ఫ్లోర్ మీద టాయిలెట్ పోస్తారా అనుకుంటున్నారా? కాదు. యాక్చువల్‌గా టాయిలెట్ పోసేటప్పుడు చివర్లో కొంచెం కింద పడుద్ది కదా! మెజారిటీ బాయ్స్‌కి తెలిసే ఉంటది. ఇంతే కాదు, ఇంకొక ప్రాబ్లమ్ కూడా ఉంది. అదే స్ప్లాష్ బ్యాక్. అంటే మనం యూరినల్స్ పోసుకునేటప్పుడు దాన్ని ఫోర్స్‌గా దానికి తగిలి బౌన్స్ అయ్యి చిన్న చిన్న మైక్రో డ్రాప్‌లెట్స్ లాగా పడుతుంది కదా! సో, యూఎస్ఏలో అలా కింద పడిన యూరిన్ దాదాపు 10,00,000 లీటర్లు ఉందంట. అది కూడా కేవలం ఒక్క రోజులోనే. మన జనాభాలో సగం కూడా లేని యూఎస్‌లోనే అంతుంటే ఇంక మన ఇండియాలో ఎంత ఉండాలి? ఒకసారి ఆలోచించండి. అండ్ టాయిలెట్‌తో కాకుండా కింద పడిందయితే ఒక చోట పడుతుంది. బట్ ఈ స్ప్లాష్ బ్యాక్ అనేది చుట్టుపక్కల అంతా పడుతుందంట. అండ్ దీనివల్లే స్మెల్ ఎక్కువ వస్తదంట. అండ్ టాయిలెట్స్‌లో కంటే ఫ్లోర్ మీదే ఎక్కువ బ్యాక్టీరియా ఉండేలా చేస్తదంట. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి? అయితే ఇప్పుడు మీరు పీవీఆర్ లాంటి థియేటర్స్‌లోకి వెళ్తే అక్కడ టాయిలెట్‌లో ఇక్కడ ఇమేజ్‌లో చూపించినట్టు ఒక మ్యాట్ ఉంటది కదా! ఆ మ్యాట్ ఈ స్ప్లాష్ బ్యాక్‌ని కొంతవరకు ఆపుద్ది. అలాగే కొన్ని టాయిలెట్స్‌లో ఒక డాట్ లాంటిది పెడతారు. ఎందుకంటే అక్కడ ఏం చేసి పోస్తారని. అలా చేసినప్పుడు కూడా ఈ స్ప్లాష్ బ్యాక్ తక్కువవుతుంది. కానీ ఇవన్నీ పర్మనెంట్‌గా దీన్ని తగ్గించవు. అలా తగ్గించాలంటే మన టాయిలెట్ కమోడ్ యొక్క డిజైన్‌ని మార్చాలి. ఎందుకంటే 19th సెంచరీలో యూరోప్‌లో కనిపెట్టిన డిజైన్‌ని కొంచెం మార్చి ఇప్పటికీ మనం వాడుతున్నాం. రూమ్స్ అడ్వాన్స్డ్‌గా మారుతున్నాయి గానీ వీటి డిజైన్ అయితే మారట్ల. అందుకే రీసెంట్‌గా సైంటిస్టులు ఒక 2 కొత్త డిజైన్స్‌ని కనిపెట్టారు. ఆ మోడల్స్ పేర్లే కార్నుకోపియా అండ్ నౌటిలస్. ఇందులో ఫస్ట్‌ది వచ్చేసి బెస్ట్ సొల్యూషన్ అంట. కానీ కొంచెం ఆడ్‌గా ఉంటది. చూసేటప్పుడు మీకు కూడా అనిపిస్తది. ఏదో ఒక డబ్బాలో పోసిన ఫీలింగ్ వస్తదంట. అండ్ సెకండ్‌ది వచ్చేసి ఇది మరీ మొదటి దానంత కాకపోయినా మాక్సిమం స్ప్లాష్ బ్యాక్‌ని ఆపుద్దంట. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది చిన్న పిల్లలకి అండ్ వికలాంగులకి ఇద్దరికీ ఉపయోగపడుతుందంట. సో, ఇది బెటర్ అని సైంటిస్టులు చెప్తున్నారు. ఇప్పుడు మెయిన్ థంబ్‌నెయిల్ ఫ్యాక్ట్. దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడి వరకు చూసారంటే కొత్త వాళ్ళకి మా నాలెడ్జ్ వర్త్ అనిపించిందని అనుకుంటున్నా. సో, కొత్త వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. అండ్ వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. వీడియో పాజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థంబ్‌నెయిల్ ఫ్యాక్ట్‌కి వెళ్ళిపోదాం. ఫైనల్‌గా పాస్టర్ ప్రవీణ్ గారి పోస్ట్‌మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. నేను లాస్ట్ వీడియోలో అసలు ఆ రోజు ఏం జరిగిందనేది క్లిప్స్‌తో సహా ప్లే చేశా. సో, మీకు కావాలంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి. అండ్ టైమ్ లైన్ అండ్ అవన్నీ కరెక్ట్‌గానే చెప్పాను. బట్ ఇక్కడ ఇంకొకసారి లైట్‌గా చెప్తాను చూడండి. మార్చ్ 24న 11 AM టైంలో ప్రవీణ్ గారు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అండ్ ఈ టైంలో ఆయన క్లోజ్ ఫ్యామిలీకి మాత్రమే ఆయన ఎక్కడికి వెళ్తున్నారని తెలుసంట. అండ్ ఆ తర్వాత ఆఫ్టర్‌నూన్ టైంలో నాగోల్ దగ్గర ఒకసారి, గోదావరి దగ్గర ఒకసారి అదే క్లిప్స్ వచ్చాయి. ఆల్కహాల్ కొన్నట్టు. తాగారని ఎక్కడా చూపించలేదు. క్లిప్స్ ఏమీ దొరకలేదు. అండ్ ఇప్పుడు పోలీసులు దీన్ని కన్ఫర్మ్ చేశారు. ఆయన ఫోన్‌లో ఉన్న యూపీఐ పేమెంట్స్ అండ్ వాటి టైమింగ్స్, అలాగే వైన్ షాప్‌లో ఉన్న సీసీటీవీ కెమెరా టైమింగ్స్ 2 మ్యాచ్ అయ్యాయని కూడా పోలీసులు చెప్పారు. అండ్ ఆ తర్వాత జగ్గాయిపేట దగ్గర ఒక లారీని టేక్ ఓవర్ చేయబోతున్నప్పుడు కూడా ఒకసారి బండి మీద నుంచి కింద పడ్డారు. ఆ క్లిప్ కూడా తర్వాత వచ్చింది. ఆ తర్వాత కీసర దగ్గర ఇంకోసారి పడ్డారు. అండ్ ఇక్కడ అంబులెన్స్ కూడా వచ్చింది. ఆ తర్వాత విజయవాడ దగ్గరలోని గొల్లపూడి దగ్గర పెట్రోల్ కొట్టించుకున్నారు బ్యాంకులో. ఆ తర్వాత మళ్ళీ రామవరపాడు దగ్గర ఇంకోసారి పడ్డారు. ఈ టైంలో ఆటో వాళ్ళు చూసి ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారికి ఇన్ఫార్మ్ చేస్తే ఆయన వెళ్ళి ప్రవీణ్ గారితో మాట్లాడారంట. అండ్ ఆ తర్వాత నేను తర్వాత క్లిప్స్ చూశాను. రామవరపాడు ఆ క్యాంటీన్ బాయ్ దగ్గరని కూడా కొంతమంది వెళ్ళి బెదిరించేస్తున్నారు ఆయన్ని. ఆయన కాదు అని. అండ్ ఆ తర్వాత చివరగా రాజమండ్రికి 30 కిలోమీటర్స్ దూరంలో ఫైనల్ యాక్సిడెంట్ అయింది. అండ్ అక్కడ బైక్ స్కిడ్ అయ్యి ఆయన మీద పడడం వల్ల ఆయనకి చాలా ఫ్యాటల్ ఇంజురీస్ అయితే అయ్యాయి. అండ్ ఆ తర్వాత ఆయన చనిపోయారు. అండ్ మార్నింగ్ 25th ఎర్లీ మార్నింగ్ అక్కడ లోకల్స్ చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. అండ్ ఇదంతా దాదాపు 92 విట్నెసెస్ని ఎంక్వైరీ చేసి అండ్ అలాగే దాదాపు 600 గంటల సీసీటీవీ ఫుటేజ్ని చూసి ఆ తర్వాత పోలీసులు కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇప్పుడు పోస్ట్‌మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. అండ్ ఆ రిపోర్ట్ ప్రకారం సివియర్ హెడ్ ట్రామా అంటే తలకి గట్టిగా తగిలిన దెబ్బలు అండ్ అలాగే బాడీకి అయిన గాయాల వల్లే ప్రవీణ్ గారు చనిపోయారని కన్ఫర్మ్ చేశారు. అండ్ మెడికల్ ఎగ్జామినర్స్ ప్రకారం ఈ గాయాలు ముఖ్యంగా తలకైన గాయం హై ఇంపాక్ట్ మోటార్ సైకిల్ క్రాష్ వల్ల జరిగిందని అండ్ ఆ తర్వాత ఎటువంటి ఫౌల్ ప్లే జరగలేదని కూడా చెప్పారంట. అలాగే యాక్సిడెంట్ గాయాలు కాకుండా మిగతా ఏ గాయాలు ఆయన బాడీ మీద లేవని కన్ఫర్మ్ చేశారు. సో, ఇది హత్య అయితే ఖచ్చితంగా కాదని కన్ఫర్మ్ చేశారు. అండ్ అలాగే టాక్సికాలజీ టెస్ట్ రిపోర్ట్స్ కూడా చివరి యాక్సిడెంట్ టైంలో ప్రవీణ్ గారి బాడీలో ఆల్కహాల్ ఉందని కన్ఫర్మ్ చేశారు. సో, ఆయన ఆల్రెడీ 3 సార్లు ఆగి మందు కొనుక్కోవడంతో ఆయన అక్కడకు దొరకలేదు కాబట్టి అప్పుడు మనం ఏం చెప్పలేం. ఇప్పుడు పోలీసులు అయితే ఆల్కహాల్ తీసుకున్నారని చెప్పారు. ప్లస్ ఫోరెన్సిక్ అనాలిసిస్ కూడా స్కిడ్ అయ్యేటప్పుడు ఆయన 70 km/h స్పీడ్లో ట్రావెల్ చేస్తున్నారని ఒక ఎస్టిమేషన్ చేశారు. సో, పోలీసుల ప్రకారం యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే ఆయన వెళ్తున్న స్పీడ్ అండ్ ఆయనకి విజిబిలిటీ కూడా సరిగ్గా లేదు. ఆల్రెడీ బండి హెడ్లైట్స్ కూడా పగిలిపోయాయి అండ్ అలాగే ఆయన ముందు తాగున్నారు. ప్లస్ ఆయన స్కిడ్ అయింది నార్మల్ రోడ్ మీద కాదు, లూజ్ గ్రావెల్ మీద. అంటే రోడ్ పక్కన నుండి మట్టి మీద రాళ్ళు కలిసి ఉంటాయి కదా రోడ్ పక్కన, దాని మీద స్కిడ్ అయ్యారు. సో, ఇక్కడ ఈజీగా స్కిడ్ అవుతారు. అంతేకాకుండా ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ ఈ బండిని ఎవరైనా గుద్దేసి ఉంటారేమో, అందుకే పడిపోయారేమో దాని మీద కూడా చెక్ చేశారు. బట్ ద ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ FSL ప్రవీణ్ గారి బండి స్కిడ్ అయినప్పుడు అట్టుగా పాస్ అయిన వెహికల్స్ని కూడా చెక్ చేశారంట. వాటి మీద కూడా ఎటువంటి డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ లేవని కన్ఫర్మ్ చేశారు. అండ్ అలాగే పెయిన్ ట్రాన్స్ఫర్స్ కూడా లేవంట. సో, ఏ వెహికల్ ఆయన గొద్దలేదని కూడా కన్ఫర్మ్ చేశారు. అండ్ అంతేకాకుండా ఆయన బైక్ అండ్ ఆయన బాడీకి మాత్రం దెబ్బలు తగిలాయి. సో, ఇది యాక్సిడెంట్ వల్ల ఆయన డెత్ అని పోస్ట్‌మార్టం రిపోర్ట్ కూడా కన్ఫర్మ్ చేసింది.
ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు ఇది యాక్సిడెంట్ కాదు, హత్య అని హిందువులు అండ్ క్రిస్టియన్స్ మధ్య మత గొడవలు పెట్టడానికి చాలామంది ట్రై చేశారు. దేవుడి దయ వల్ల అలాంటి గొడవలేమీ జరగల. అండ్ నేను అప్పుడే చెప్పాను, పోలీసులు రేపు పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చేదాకా ఆగండి. ఇప్పటి వరకు వచ్చిన క్లిప్స్‌తో కొంత అర్థం అవుతుంది. బట్ పోలీసులు పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చేదాకా ఆగండి అని. ఎవిడెన్స్ బేస్డ్ సిస్టమేటిక్గా సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేసి మనము ఇది యాక్సిడెంట్ వల్ల జరిగిన కింద మనం నిర్ధారించడం జరిగిందండి. ఇప్పుడు వచ్చింది. మరి ఇప్పుడు ఏంటి? అండ్ ఇప్పుడు అందరికీ క్లారిటీ అయితే వచ్చింది కదా! అండ్ అందుకే అబద్ధపు ప్రచారాలు తొందరపడి చేయకూడదని ఆ వీడియోలో చెప్పాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మా నాలెడ్జ్ వర్తన పెట్టి కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. వీఆర్ ఫ్యామిలీ.